జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శత్రు బాధలు అనేవి తొలగిపోవటానికి, అలాగే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి హనుమంతుని మంత్రము అనేది ఒకటి ఉందండి. ఆ మంత్రము ఈరోజు మనకి అమ్మవారు తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాము. చాలామంది జీవితంలో ఆర్థిక సమస్యమైన బాధలు ఎందుకు ఏర్పడతాయంటే దిష్టి. వీళ్ళు బాగా సంపాదించేసుకుంటున్నారు అనేది వాళ్ళ యొక్క చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, నరుడి ఏడుపు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి. అలాగే మనకు తెలియకుండానే మనకి శత్రువులు అనేది మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన నడివిక, మన కొద్దిగా అందంగా ఉన్నా, లేదా మంచిగా మాట్లాడుతున్నా, లేదా అన్ని పనుల్లో మనం ఉద్యోగంలో చాలా ముందుగా వెళ్తున్నా, అందరితో మంచిగా ఉంటున్నా కూడా కొంతమంది శత్రుత్వము అనేది పెంచేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సర్వసాధారణమైన మన జీవితాల్లో జరిగే చాలా సర్వసాధారణమైన విషయాలండి. కానీ వీటి వల్ల చాలా ఇంపాక్ట్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. అంటే దిష్టి తగిలి మనం చేసే పనులన్నీ చేయలేకపోవటం, ఆరోగ్యం క్షీణించిపోవటము, అలాగే శత్రువులు ఎక్కువైపోయి మనల్ని నాశనం చేయాలని రకరకాల కోణాల్లో వాళ్ళు ఆలోచించడము, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడము, అది ఆఫీసుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకే అదర సంస్థల్లో అయినా సరే, చదువులో అయినా సరే రకరకాల సమస్యలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయండి. ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే పవర్ఫుల్ అయినటువంటి మన ఆంజనేయ స్వామి యొక్క మంత్రం ఒకటి ఉందండి. ఈ మంత్రము చదవటం వలన చాలామంది జీవితాల్లో మంచి మార్పులు అనేవి వచ్చినాయి. వాళ్ళకున్న శత్రుబాధలు తగ్గినాయి. శత్రువులుగా ఉండే వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారి వాళ్ళని చాలా అర్థం చేసుకొని వాళ్ళని ఇంకా పై స్థితికి తీసుకెళ్ళడానికి వాళ్ళే సహాయం చేసేలాగా వాళ్ళ శత్రువులు అనేవాళ్ళు మారారండి. అలాగే వాళ్ళకున్న దిష్టి దోషాలన్నీ కూడా పోయి మంచి జీవితము అనేది లీడ్ చేసే విధంగా వాళ్ళు మారగలిగారు. చాలామంది జీవితాల్లో మంచి అద్భుతాలను సృష్టించినటువంటి ఈ హనుమంతుని యొక్క మంత్రము అనేది మనం ప్రతి నిత్యము కూడా 108 సార్లు చదివితే, వీలు కాని వాళ్ళు కనీసం 21 సార్లైనా చదవడానికి ప్రయత్నించండి. అంతటి పవర్ఫుల్ అయిన మంత్రాన్ని కనుక మనం జపించడం వల్ల మన జీవితంలో ఎంతో మంచి అనేది జరుగుతుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి. మీరు వెళ్ళే ప్రతి రంగంలో కూడా మీకు మంచి అభివృద్ధి అనేది జరగాలి అంటే, మీరు చేసే వ్యాపారమైనా సరే, ఏదైనా సరే జరగాలి అంటే ఈ మంత్రాన్ని చదవండి. ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ. ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని, ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము కూడా చదవండి. ఈ మంత్రాన్ని చదివే ముందుగా మీ దగ్గరలో కనుక ఆంజనేయ స్వామి గుడి ఉంటే గుడికి వెళ్ళండి. గుడి లేని వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోని రాముల వారి పటం ముందు కూర్చొని ముందుగా రాముల వారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు ఈ హనుమంతుని మంత్రాన్ని చదవడం వల్ల, మీరు ముందుగా రాముడిని కొలవటం వల్ల హనుమంతుడి కృపకు మీరు చాలా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారండి. ఎవరైతే రాముడిని మనము సేవిస్తూ ఉంటామో, వాళ్ళని తలుచుకుంటూ ఉంటామో, రామనామం చేస్తూ ఉంటామో, అక్కడ హనుమంతుడు ఎప్పుడూ కూడా ఉంటారండి. అలాగే ఉంటూ ఈ హనుమంతు మంత్రాన్ని కనుక మనము ప్రతిరోజు చదవటం వల్ల కూడా మన యొక్క ముందుగా మన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి మంచిగా మిత్రులుగా మారిపోయే అవకాశాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి. అలాగే రుణబాధలు కూడా మీకు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే నరుల వల్ల కలిగే దృష్టి నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ఈ మంత్రం చేత కంపల్సరీగా సాధ్యమయ్యే మంత్రం అండి. మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ, రాముల వారిని కూడా తలుచుకుంటూ ఈ హనుమంతుని మంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు జరగాలి అనేది మన వాంఛ. తప్పకుండా మీ జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో
మనందరము కూడా కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.